ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే అండి, కన్సిస్టెన్సీ డ్యూరింగ్ ఇమోషనల్ స్టార్మ్స్. అంటే లైఫ్లో అన్నాక కొన్నిసార్లు మానసిక సునామీలు వస్తాయి. దాన్ని మీరు స్ట్రెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా, పరువు పోవటం అంటారా, లాస్ అంటారా, డబ్బులు పోవటం అంటారా, రెప్యుటేషన్ లాస్ అంటారా, లేకపోతే రిలేషన్షిప్ లో లాస్ అంటారా. ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మైండ్ చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్ గా, చాలా స్టేబుల్ గా వాళ్ళు నిలబడగలరు. కశ్యప్ అలా నిలబడితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మనిషి అన్నాక పడిపోతాడు కదా, పడడండి. మనిషి అన్నాక పడిపోతాడు కదా, కాదండి. ప్రతి మనిషి పడడు. పోనీ ప్రతి మనిషి పడతాడు, కానీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి, వీక్ గా ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే, స్ట్రాంగ్ గా ఉన్నవాడు చాలా తక్కువ పడతాడు. వీక్ గా ఉన్నవాడు, స్ట్రాంగ్ గా ఉన్నవాడు సునామీ వస్తేనే పడటం కష్టం. వీక్ గా ఉన్న వ్యక్తికి సునామీ అక్కర్లేదండి. కొంచెం రోడ్డు మీద కొంచెం నీళ్ళు వస్తే చాలు పడిపోతారు. అంటే చిన్న డిస్ట్రాక్షన్ చాలు పడిపోతారు, చిన్న ప్రాబ్లం చాలు పడిపోతారు, చిన్న ఇన్సల్ట్ అయిపోయింది పడిపోయినట్టే. ఇక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఆ సునామీలో, ఆ పెయిన్లో వాళ్ళు అలానే ఉండిపోతారు. ఇమోషనల్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు సునామీలు వచ్చినా కన్సిస్టెంట్గా ఫేస్ చేయగలరు. అంటే 10 ఛాలెంజెస్ వస్తే ఏదో ఒక్కసారి మాత్రమే వాళ్ళ మొహం చూపించి మిగతా 9 సార్లు పారిపోయే రకాలు కాదు ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండే పీపుల్. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఫేస్ చేస్తారు.